ఢిల్లీ నుంచి పిలిపించుకున్నటువంటి రాజ్యాంగ న్యాయ నిపుణులతో 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లేకుండా చూడాలంటే ఏం చేయాలి అన్న దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారట. సిబిఐకి నో కన్సెంట్ చెప్పడం చెల్లుబాటు కాదనని అందరూ రాజ్యాంగ నిపుణులు అంటుండడంతో కేంద్రానికి గట్టి దెబ్బ కొట్టేటటువంటి పద్ధతుల కోసం అన్వేషణ జరుగుతూ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్తో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తింపచేయాలన్నటువంటి డిమాండ్ను ముందుకు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై బాబు గారు ఆసక్తి కనపరుస్తున్నారట. అందులో ఆయనకు బాగా నచ్చినటువంటి పాయింట్స్ ఏమిటంటే అసెంబ్లీ కాలపరిమితి 6 ఏళ్లు ఉంటుంది, తక్షణం 1 ఏడాది గడువు దొరుకుతుంది, రాష్ట్రంలో వినియోగించే నిధులకు కేంద్రానికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, స్పెషల్ స్టేటస్ కింద రాష్ట్రానికి అదనపు ఫండ్స్ రాయితీలు వస్తాయి, పోలీసు శాఖకు ప్రత్యేక అధికారాలుంటాయి, కేంద్రం జోక్యం పరిమితంగా ఉంటుంది, కేంద్ర ప్రాజెక్టులు ఏవైనా చేపట్టాలనంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతించాలి, మరైతే రాహుల్ గాంధీతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టిస్తామనని చంద్రబాబు నిపుణులతో అన్నారట. అయితే ఇందులో ఒక సమస్య ఉందని చెప్పడంతో బాబు ఫ్యూజులు ఎగిరిపోయాయట. ఏపీలో డ్రామాలు కేంద్రానికి నచ్చక ఏ పరిస్థితుల్లోనైనా రాష్ట్రపతి పాలన విధిస్తే 370 ఆర్టికల్ కింద వనకూరిన ప్రత్యేక హక్కులన్నీ ఆ సమయంలో రద్దవుతాయనని చెప్పారట. అరెస్టు చేస్తే అడిగే దిక్కు కూడా ఉండదనని బాబు గారు న్యాయ నిపుణులందరినీ పంపించేశారట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.